సముద్రం మధ్యలో ఉన్న లైట్ హౌస్ పైన నిల్చున్న వ్యక్తి శాలరీ దాదాపుగా సంవత్సరానికి 30 కోట్లు ఉంటుంది. ఇతని పని లైట్ హౌస్ పైన లైట్ వెలిగేలా చూసుకోవడం మాత్రమే. తనకు తానే బాస్ అనుకున్నప్పుడు నిద్రపోవచ్చు, నచ్చిన భోజనం చేయొచ్చు, కాలక్షేపానికి ఫిషింగ్ మరియు పెయింటింగ్ కూడా చేయొచ్చు. ఇతను తప్ప ఇక్కడ మరెవరూ ఉండరు. ఇప్పుడు మీరంతా ఆలోచిస్తుంటారు, ఒక లైట్ వెలిగేలా చూసుకోవడానికి ఇంతగా శాలరీ ఎందుకు ఇస్తారు అని. 30 కోట్ల బదులుగా ఎంతో ఖరీదైన షిప్స్, అంతకన్నా ఖరీదైన మరియు విలువైన వస్తువులు నష్టపోకుండా ఉండడానికి. మీ మనసులో ఒక ఆలోచన రావచ్చు, ఎందుకు ఈ లైట్ హౌస్ని నిర్మించారని. లైట్ హౌస్కి మరియు షిప్కి ఏంటి రిలేషన్షిప్ అని. పురాతన కాలంలో వస్తువులని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేర్చడానికి షిప్పులను ఉపయోగించేవారు. అప్పట్లో షిప్పులని చెక్కతో తయారు చేసేవాళ్ళు. కెప్టెన్ మర్షియస్ అనే వ్యక్తి సముద్రంలో షిప్పులను నడపడంలో నైపుణ్యుడు. ఒకరోజు కెప్టెన్ మర్షియస్కి ఒక వింతైన సంఘటన జరిగింది. రాత్రి వేళ కెప్టెన్ చాలా చీకటైన ప్రదేశం నుండి వెళుతున్నప్పుడు షిప్ బండరాయిని ఢీకొని షిప్ డ్యామేజ్ అయ్యింది. దీంతో షిప్ నీటిలో మునిగిపోయింది. కెప్టెన్ మర్షియస్కి భారీగా నష్టాలు ఎదురయ్యాయి. ఆ రోజుల్లో నక్షత్రాల ఆధారంగా ప్రయాణాన్ని మొదలు పెట్టేవాళ్ళు. ఆ సమయంలో GPS మరియు నావిగేషన్ సిస్టమ్ ఉండేది కాదు. అయినప్పటికీ సముద్రంలో ప్రయాణించేవారు. ప్రపంచ భూపటంలోనే దాదాపుగా 70% నీటితో కప్పి ఉంది. ప్రపంచ భూపటంలోనే దాదాపుగా 70% సముద్రం ఉన్నప్పటికీ సముద్రంలో మనుషులు కాదు కదా, ఒక జంతువు కూడా కనిపించదు. ఏ దారిలో వెళుతున్నాం, ఎప్పుడు గమ్యానికి చేరుకుంటాం అనేదే తెలియదు. అందుకని GPS సిస్టమ్ని 1973లో ఆవిష్కరించారు. చూసుకుంటే GPS కూడా కొన్నిసార్లు సరిగ్గా దారి చూపించేది కాదు. అయినా ఆ కాలంలో జనాలు వాళ్ళ ప్రయాణాన్ని సాగించేవారు. ఒకసారి కెప్టెన్ ఎలిస్ అనే వ్యక్తి తన క్రూ మెంబర్స్తో పెసిఫిక్ సముద్రంలో షిప్లో ప్రయాణించేటప్పుడు సడన్గా తుఫాన్ మొదలైంది. ఆకాశం చీకటిని కమ్మేసింది. స్టార్స్ని బేస్ చేసుకుని ప్రయాణం మొదలు పెట్టినప్పటికీ షిప్ సముద్రంలో తప్పిపోయింది. దీనికోసం దీర్ఘంగా ఆలోచించి పరిష్కారాన్ని వెతకాల్సిందే అనే రాజు పెటోమి అనేవాడు తన ఓడరేవు సేఫ్టీ కొరకు ఎక్స్పర్ట్స్ మరియు ఆర్కిటెక్ట్ని నియమించాడు. ఈ మ్యాప్ని జాగ్రత్తగా చూడండి. సిటీ లోపలికి వెళ్ళాలనుకుంటే మధ్యలో ఉన్న రాళ్లని, కొండలని దాటుకొని వెళ్ళక తప్పదు. ఉదయం సమయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ రాత్రి వెళ్ళాలనుకుంటేనే చాలా కష్టం. ఎందుకంటే షిప్ ఇక్కడి కొండలని ఢీకొనే ప్రమాదం ఉంది. అందుకని రాజు ఎక్స్పర్ట్స్లైన సోస్ట్రస్ మరియు సినిటస్ అనే వ్యక్తులను ఎంచుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి వెలుగు కొరకు ఒక టవర్ని నిర్మిస్తారు. అది షిప్పులని గైడ్ చేస్తుంది, సరైన దారిని చూపిస్తుంది, కొండలను గుద్దుకోకుండా షిప్పులను కాపాడుతుంది. అదే లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ని వైట్ మార్బల్స్తో ఎత్తైన టవర్స్లా నిర్మించారు. దీని ఎత్తు 450 అడుగులు. దీని శిఖరంలో ఎప్పటికీ ఒక అగ్గి వెలిగేది, కానీ ఇది చాలా రోజుల వరకు వెలిగేది కాదు. దీన్ని వెలిగించాలంటే చెక్క మరియు బొగ్గు సాయంతో అగ్గిని వెలిగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇది చాలా దూరం వరకు వెలుగుని పసరించేది కాదు. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఇన్వెన్షన్ తర్వాత లైట్ హౌస్లో ఎలక్ట్రిసిటీ బల్బుని రిప్లేస్ చేశారు. అప్పుడు కూడా ఒక సమస్య ఎదురైంది. ఈ లైట్ చాలా దూరం వరకు తన వెలుగుని పసరించేది కాదు. షిప్పులు డైరెక్షన్ చేంజ్ చేయడానికి కష్టమయ్యేది. అప్పుడు లైట్ హౌస్ లెన్స్ని మాడిఫై చేశారు. ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ అయిన కే ఫ్రెన్సల్ ఉపాయంతో ఎక్కువ దూరం వరకు వెలుగు పసరించేలా డిజైన్ చేశారు. దీనివల్ల షిప్పుల రాకపోకలకు సులువుతరమైంది. మొదట్లో లైట్ హౌస్ని సముద్రపు ఒడ్డున కట్టేవారు. ఇప్పుడు ఎక్కడైతే షిప్ రాకపోకలకు ఇబ్బందిగా మారిందో అక్కడ నిర్మించడం మొదలుపెట్టారు. పొరాస్ అనే వ్యక్తి ఈజిప్ట్లో మొట్టమొదటిసారిగా లైట్ హౌస్ని 280 BCలో నిర్మించాడు. దీని పేరు ద పొరస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. అప్పట్లో దీనిని 7 అద్భుతాలలో ఒకటిగా గుర్తించారు. దీన్ని నిర్మించడం వల్ల షిప్ ఒక డైరెక్షన్ చేంజ్ చేయడానికి, మార్షలింగ్ చేయడానికి లైట్ హౌస్ కీపర్ మరియు లైట్ హౌస్ పాత్ర చాలానే కీలకమైనది. ఈ ఫోటోని చూడండి. ఈ లైట్ హౌస్ని తుఫాను చుట్టుముట్టింది. అలలు ఎగసిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక మనిషి లైట్ హౌస్ నుండి బయటికి చూస్తున్నాడు. యాక్సిడెంట్లీ సముద్రంలో ఇలాంటి అలలకు చిక్కి ఇతని ప్రాణాలు కోల్పోవచ్చు. అయినా మీలో ఎవరైనా ధైర్యంగా ఈ జాబ్ చేయాలనుకుంటే ఈ విజువల్స్ని ఒకసారి చూడండి. ఈ జాబ్ సులువైనది కాదు. మీరు అనుకున్నట్టుగా 30 కోట్లు ఊరికే ఇవ్వరు. మీకు భయమైన తుఫాన్ని ఫేస్ చేయాలి. రాత్రి వేళ చీకటి కమ్మిన ఆకాశాన్ని మరియు సముద్రపు అలల సప్పుడుని
మీరు వింటుంటేనే స్పృహ కోల్పోతారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీలో ఎవరు ఇలాంటి జాబ్ని చేయాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.